హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సెప్టెంబర్ 3 రివ్యూ చెప్పేసుకుందాం. ఇందులో ఫస్ట్గా ఆ రోజు నైట్ గేమ్స్ అన్నీ అయ్యాక యష్మిని సెలెక్ట్ చేసినందుకు సోనియాకి యష్మికి గొడవ జరుగుతుంది. నిఖిల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటాడు. మధ్యలో ప్రేరణ యష్మికి సపోర్ట్గా తనకి గెలిచిన ఆనందం కూడా ఇవ్వలేదు అనేసి మాట్లాడుతుంది అనమాట. కెమెరాతో చెప్తుంది, బిగ్ బాస్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని. ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ బయటకు వచ్చి వాళ్ళ డిస్కషన్స్ పెట్టుకుంటారు. ఇందులో మణికంఠ అండ్ సోనియా, నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా గడిచిపోయిందనమాట. నైట్ అందరూ పడుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్తో డే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మణికంఠ పడుకుండిపోతాడనమాట. బిగ్ బాస్ని అడుగుతాడు. బట్ బిగ్ బాస్ని అడిగితే సరిపోదు కదా, అటు పడుకోవడం తప్పే, కుక్క మరుగుతుంది. దీంతో లోపలున్న అభయ్, నెక్స్ట్ శేఖర్ భాష అండ్ అఫ్రీద్ ఉంటారు. వీళ్ళ ముగ్గురులో అబ్బాయి వచ్చేసి ఏంటి అబ్బాయి ఎవరితో కలవడు, మాట్లాడు, ఒకడే ఉంటాడు అనేసి అంటుంటే భాష అందరిది ఒక రూట్ అయితే నా రూట్ వేరు అనే రకంలే అనేసి అంటాడనమాట. అఫ్రీద్ ఇదంతా వింటూ ఉంటాడు, ఏం మాట్లాడు. అలాగే వచ్చి యష్మి వచ్చి మణికంఠతో పడుకున్నావా, సర్లే నిద్ర వస్తుంది బట్ కంట్రోల్ చేసుకోరా, నాకు ఏదైనా హెల్ప్ చేద్దురా అని బెడ్రూమ్ సర్దు అనేసి చెప్తుంది. కిచెన్లో ఏమైనా హెల్ప్ చేయంటే నిద్ర రాదు అంటే నువ్వు జోనౌట్ అయ్యావేమో అనేసి జనరల్గా అంటుంది. దాని మణికంఠ సీతతో వెళ్ళి తనేంది నన్ను జోనౌట్ అవుతున్నావు అంటుంది. నేషనల్ మీడియా అంటాడు ప్రతిదానికి. ఇది ఏ సీజన్లో నేర్చుకున్నాడో తెలియదు, బట్ నేషనల్ మీడియా అని అయితే అన్నాడు. యష్మి చాలా కూల్గా చెప్పింది, బట్ మణికంఠ దాన్ని ఏదో ఓవర్గా చెప్పాలని చూశాడు సీతకి. దీని తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయితే అందులో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియాని చేయమని చెప్తారు. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ. దీనికన్నా ముందు గెలిచిన చీఫ్స్కి 3 చైర్స్ ఉంటాయన్నమాట. ఆ చైర్స్లో కూర్చోమని అక్కడ 3 హారాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ నిఖిల్ మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోమని మిగతా చీఫ్స్కి అంటే యష్మికి, నైనికాకి చెప్తాడు. వాళ్ళిద్దరు చూస్ చేసుకున్న తర్వాత నిఖిల్ చూస్ చేసుకుంటాడు అనమాట. నిఖిల్ గ్రీన్ తీసుకుంటాడు, నైనికా ఎల్లో, యష్మి వచ్చేసి రెడ్ అనమాట. వీళ్ళు ఏ కలర్ చైన్స్ అయితే వేసుకున్నారో ఆ కలర్ సీట్స్లో కూర్చున్నారు. సెంటర్లో నిఖిల్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి యష్మి, రైట్ సైడ్లో నైనికా కూర్చున్నారు అనమాట మనకి కనిపించే దాన్ని బట్టి. నెక్స్ట్ ఫస్ట్ నామినేషన్స్ బిగ్ బాస్ తెలివిగా సోనియాని పిలిచాడు. సోనియా అయితే ఎక్కువసేపు పడుతుంది, అందరికి ఇరిటేషన్ వస్తుంది అనుకున్నాడేమో. ఈ అమ్మాయి చాలా ఇరిటేషన్ చేస్తుంది, ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంది అనమాట. తన పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి, బట్ తను ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఆరగెన్సీతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎవరినో ఇమిటేట్ చేద్దామని చూసింది ప్రతిదానికి. ఫస్ట్ ఏమో తను నామినేట్ చేసింది మన బేబక్కన్ అనమాట. ఏంటంటే ఒక్కరి మ్యాటరు పప్పు గురించి. దానికి బేబక్క సరిగ్గా కోప్పడకుండా నార్మల్గానే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది, బట్ ఆ డిఫెన్స్ అయితే అంత కరెక్ట్గా లేదు. సో సోనియా మీరు కావాలనే చేశారు, ఇర్రెస్పాన్సిబుల్ అనేది చెప్పి నామినేట్ చేసింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రేరణ అని చేసింది అనమాట. నువ్వు నన్ను ప్రతిదానికి ఇంటరప్ట్ చేసి మాట్లాడుతున్నావు, మీరు టీమ్గా ఆడుతున్నారు, నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేశావు, నువ్వు ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చావేమో బట్ నేను గేమ్ ఆడడానికి వచ్చాను అనేసి అంటుంది. ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం అయిపోయింది నా తరపున అయిపోయింది అంటుంది. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, ఆడియన్స్లో మనం చెడ్డ అయిపోతామని తెలుసు కాబట్టి తెలివిగా నాది అయిపోయింది అంటుంది. బట్ ప్రేరణ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీకు తెలుగు అర్థం కావడం లేదు, నీకు రాదేమో అంటుంది. అంటే అదొక స్ట్రాటజీ అనమాట. తెలుగు రాదు, తెలుగు అమ్మాయి కాదు, అందుకే అర్థం అవ్వట్లేదు అనేసి ట్రై చేసింది అక్కడ గేమ్ ఆడడానికి. బట్ ప్రేరణ గట్టిగా అరిచేసింది. ప్రేరణని ట్రిగర్ చేయడంలో సోనియా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇలాగే నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పిలిచింది అఫ్రీద్ని అనమాట. ఎందుకంటే తను చెప్పాడు నేను ఇంకా మీదటి నుంచి గట్టిగా మాట్లాడతా అని. తను 2 కనెక్షన్స్ లేవనేసి నామినేట్ చేశాడు. ఫస్ట్ మణికంఠ, నెక్స్ట్ బేబక్కని ముందుగానే నేనేదో ఎగ్ ఇవ్వండి కేక్ చేసుకుంటాను అంటే బేబక్క ఇవ్వలేదన్నమాట. దాని కోపంతో చేసినట్టే అనిపించింది. నెక్స్ట్ మణికంఠ నువ్వు ఒక్కడవే ఉంటావు, ఎవరితో మాట్లాడట్లేదు అనేసి చేశాడు. బట్ ఈయన వెళ్ళి మాట్లాడచ్చు, అలా అని కాకుండా నువ్వు జోనౌట్ అవుతూ ఉన్నావు, మాట్లాడట్లేదు, ఒక్కడవే ఉంటున్నావు, కెమెరాకి ఏదో చెప్తున్నావు అనేసి అంటాడనమాట. ఇక్కడ మణికంఠ తనకు తాను నేను కట్టేసిన కుక్కలాగా మొరగలేను అనేసి చెప్పాడు. అంటే
నేను తెగ మాట్లాడలేను, నా పాస్ట్ గురించి నీకు తెలీదు అన్నట్టు మాట్లాడతాడు. తన పాస్ట్ గురించి ఎవరికి అవసరం లేదు గేమ్లో ఉంటే. ఎవరినో చూసి సింపతి ఓట్స్ కోసం చేస్తున్నట్టే అనిపించింది పాస్ట్ గురించి ఎత్తి. తన లైఫ్ బాగానే ఉంది, బట్ తను చెప్పేవన్నీ కనెక్షన్లో లేవన్నమాట. అవన్నీ కనెక్ట్ చేసుకుంటే తను ఫేక్ చేస్తున్నట్టే అనిపించింది. ఎవరు నామినేట్ చేసినా తను నా బ్యాక్ స్టోరీ మీకు తెలియదు. అక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు, సింపతి కార్డు యూజ్ చేసి చేయడం కరెక్ట్ కాదు ఎన్నో రోజులు. నాకు సార్ దీని గురించి గట్టిగా మాట్లాడాలి వీకెండ్లో అనేసి నేను అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ శేఖర్ భాష అని పిలుస్తారనమాట వీళ్ళు. ఇలాగే నబీల్ నామినేషన్స్ ఒప్పుకోలేదన్నమాట బిగ్ బాస్. నువ్వు కనెక్షన్స్ లేవని నామినేట్ చేయలేవు, ఎవరు అర్హులు కాదు అనేసి నామినేట్ చేయాలంటే లేదు బిగ్ బాస్ నా పాయింట్స్ ఇంతే అని తుస్సు అనిపించాడు నబీల్. నెక్స్ట్ నబీల్ నామినేషన్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత దీన్ని డిస్కస్ చేస్తారనమాట చీఫ్స్ నిఖిల్ వీళ్ళంతా. ఫస్ట్ ఏంటంటే నామినేషన్స్ని ఇద్దరిని చేస్తే ఇద్దరు నామినేట్ కాదనమాట. వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడ ఒక కత్తి ఉంటుంది స్టోన్కి, దాంట్లోంచి ముగ్గురులో ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లైన్ దాటి కత్తి తీస్తే వాళ్ళల్లో ఇద్దరిలో ఒకరిని వీళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ మాటల్ని బట్టి నామినేట్ చేయాలి. సో ఫస్ట్ నామినేషన్స్లో సోనియా బేబక్క ప్రేరణ చేస్తే వీళ్ళు ప్రేరణ చేయకుండా బేబక్కకి గుచ్చుతారనమాట కత్తి. యష్మి వచ్చేసి నెక్స్ట్ నిఖిల్ నైనిక వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ శేఖర్ భాష అని పిలుస్తాడు బిగ్ బాస్. శేఖర్ భాష ఫస్ట్ నామినేషన్ బేబక్క, సెకండ్ నామినేషన్ మణికంఠ. మణికంఠకి ఏం రీజన్స్ చెప్పాడంటే, నువ్వు సింపతి అని చెప్పి పాస్ట్ని అడ్డం పెట్టుకుంటున్నావు, పాలిటిక్స్ చేస్తున్నావు, ఇది నాకు నచ్చలేదు అనేసి చెప్తాడనమాట. నువ్వు రూల్ చేయాలనుకుంటున్నావు ప్రతిదాన్ని, ఎందుకంటే క్రికెట్ అన్నప్పుడు ప్లేయర్స్ ఆడాలి, నువ్వు ఎంపైర్ అవ్వాలనుకుంటున్నావు, అది నాకు నచ్చలేదు అనేసి చెప్పాడు. అంటే ఇప్పుడు నీ పాస్ట్ చూసి ఎవరు నీకు ఓటేయకూడదా అంటే నువ్వు అది కోరుకుంటున్నావా అంటే లేదు, క్లారిటీ లేదు, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీకు లేదు, నాకుంది అనేసి చెప్తాడు. క్లారిటీ ఆఫ్ థాట్ గురించి మీతో నేను మాట్లాడలేను ఓకే అనేసి చెప్పేస్తాడనమాట మణికంఠ భాషతో. నెక్స్ట్ బేబక్కకి నువ్వు కారం ఎక్కువ వేసి వంట చేసావు, అది కాకుండా మిగతా వాళ్ళు వేరే కూర చేసుకుంటాము, సీతాకూర చేసుకుంటానంటే కూడా నువ్వు ఒప్పుకోలేదు, అమ్మ పెట్టగా అడక్క తినివ్వదు అనేసి అన్నట్టు చేసావు, అది నాకు నచ్చలేదు. మీరిద్దరూ బిగ్ బాస్ని రూల్ చేయాలి, కొత్త రూల్స్ పెట్టాలనుకుంటున్నారు, అదే నచ్చలేదు అంటే నెక్స్ట్ ఈ ఇద్దరిని నామినేషన్స్లో పెడతాడనమాట. నెక్స్ట్ సౌండ్ వస్తుంది హే సా రుద్రస్స అనేసి. అప్పుడు ఎవరైతే ముగ్గురు చీఫ్స్లో వచ్చి కత్తి పట్టుకుంటారో వాళ్ళకి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురులో యష్మి వచ్చి మణికంఠ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ బేబక్క ఆల్రెడీ నామినేషన్లో ఉంది, సో మణికంఠని కూర్చుతుంది. ఇలాగే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాగే. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు ఎట్లా ఏంటి అనేసి చూడాలి. నాకైతే మణికంఠ క్యారెక్టర్ ఎందుకో సింపతి అనేది అనిపిస్తుంది. తను కూడా ఒకరి పేరు మెన్షన్ చేయకూడదు ప్రీవియస్ సీజన్లో, బట్ తన దగ్గర గేమ్ ఉంది, గేమ్ వల్ల తనకి ప్లస్ అయ్యింది, తను ఆడాడు, కొంతవరకే యూజ్ చేశాడంతే. ఇతను ప్రతిదానికి ఏడవడం, నా పాస్ట్ మీకు తెలియదు, మా నాన్న చనిపోయారు, మా అమ్మ చనిపోయింది అని చెప్తూ నేను స్ట్రాంగ్గా ఉందామని వచ్చాను, మీరే అన్నీ గుర్తు చేస్తున్నారు, జోన్ అవుట్ అయ్యామంటున్నారు అంటే వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ స్ట్రాటజికల్గా ఎక్కిస్తున్నాడు అనమాట జనాలకి. ఓటింగ్స్ కూడా నాకు వస్తాయి, ఓట్స్ సింపతి అడ్డం పెట్టుకుంటాను చాలామంది ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎందుకంటే తన స్టోరీ వింటుంటే నాకు బాధేసింది, నేను మణికంఠకి సపోర్ట్ చేస్తాను అని. ఇలా అయితే కుదరదు, మణికంఠ చాలా ప్లాన్డ్గా వచ్చాడు. ఫస్ట్లో అతన్నే అందరూ సెలెక్ట్ చేయడం కూడా ఆయనకి ప్లస్ అయిందనమాట ప్రాంక్కి. సో తను భయపడినట్టు తనకి ఇది తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు బిగ్ బాస్ తర్వాత చాలా ఉంటుందన్నమాట. ఇదే ఫైనల్ అయితే కాదు, బట్ విన్నింగ్ ప్రైజ్ కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. నైట్ కూడా చాలా ఏడ్చాడనేది ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి పిలిచి అతన్ని కూల్ డౌన్ చేశాడనేసి అంటున్నారు. అతని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ కూడా ఏడ్చాడు. నిన్నటి లైవ్లో చూశాను నేను నామినేషన్స్, అది ఈరోజు వస్తుంది, బట్ తను అంతగా ఏడ్చి గగ్గోలు పెట్టేంత ఎవరేం చేయలేదు. అందరూ వాళ్ళ పాయింట్స్ కోసం చెప్పారంతే. నువ్వు జోన్ అవుట్ అంటే ఒకడివే ఉండద్దు,
ఒకడివి నన్ను ఏదో వీళ్ళు ఒక ఎజెండా అని అనిపిస్తుంది ఇది కూడా. ఎందుకంటే కెమెరాస్తో చెప్తాడు, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళానంటే ఒక ఎజెండాతో వెళ్తాను అంటే ఇది కూడా ప్లాన్డే, దొరకడం లేదు ఎజెండా ఇవన్నీ తన స్ట్రాటజీ అయితే లోపల పెట్టుకోవాలి, కానీ ఇలా బయటికి చెప్తే ఎవరికైనా నెగిటివ్గానే అనిపిస్తుంది. బట్ ఇలాంటి గేమ్ నేనైతే ఎంకరేజ్ చేయను. నాకు మణికంఠ సోనియా వీళ్ళిద్దరూ నచ్చలేదు ఈరోజు. అండ్ ఆల్సో మిగతా నామినేషన్స్లో అభయ్ అయితే కరెక్ట్గా చెప్పాడు పాయింట్స్, నువ్వు ఉత్తాది పలకడానికి వచ్చావు అనేసి నేను అనుకుంటున్నాను అనేసి. అభయ్ నామినేషన్స్లో మణికంఠ అని చేసినప్పుడు మణికంఠ అంటే నువ్వు అలా మాట్లాడొద్దు, ఇది పాయింట్ అనేసి చెప్పాడు. తన స్కిల్ నాకు బాగా నచ్చింది అభయ్ది ఇప్పటికైతే. నెక్స్ట్ చాలామంది ఇలాగే ఇంకా నామినేషన్స్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం 5 votes పడ్డాయి అంటున్నారు మణికంఠకి, బేబక్కకు కూడా పడ్డాయి. బట్ మణికంఠ ఎమోషనల్ అయిపోయి తనే టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వాలనేసి చూస్తున్నాడు. బట్ ఇదైతే కరెక్ట్ కాదు, ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. మిగతా వాళ్ళలాగా ఇతను కూడా గేమ్ ఆడి గెలిస్తే బాగుంటుంది, అంతేగాని నేను ఆ బ్యాక్గ్రౌండ్ నాది ఈ బ్యాక్గ్రౌండ్ నాది అనేసి చెప్తే ప్రజలంత పిచ్చోళ్ళు అయితే కాదు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో అతని మాస్క్ కూడా తొలగిపోతుంది. అందరితో బాగున్నట్టే ఉంటున్నాడు. ఆపరేషన్ నిఖిల్ అయితే స్టార్ట్ చేశాడు. నిఖిల్ ఏంటంటే తను కూడా తెలివిగా ఆడుతున్నాడు. నిఖిల్ తను ఎవరెవరినైతే శత్రువులు అనేసి అనుకుంటున్నారో వాళ్ళతోనే మంచిగా ఉంటున్నాడు, వాళ్ళతోనే బాగుంటున్నాడు. తనకి తెలిసిన వాళ్ళతో అసలు కలవట్లేదు, ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా సీరియల్ గ్రూప్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుందేమో అనేసి తనకు భయంగా ఉంది. సో ఇతను ఏం చేస్తున్నాడంటే సోనియాకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, మణికంఠకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఇతన్ని డిగ్రేడ్ చేయాలని చూస్తే వీళ్ళిద్దరికి వల్ల నిఖిల్కి ఎక్కువ ప్లస్సే అవుతుంది, తన క్రేజే పెరుగుతుంది, వీళ్ళిద్దరికీ ఏం కాదు. బట్ ఈ సింపతి కార్డ్స్ చూసి మీరెవరికి ఓటు వేయకూడదు అనేసి నేను అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే సింపతియే యూజ్ చేస్తున్నాడు మణికంఠ. సోనియా కూడా ఏదో ప్రతిదానికి తెలుగు రాదు, నీకు అర్థం అవ్వడం లేదు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతూ, ఇవన్నీ ఒక కీ పాయింట్స్ అనమాట. అవే చెప్తే మిగతా వాళ్ళు తగ్గుతారు, వాళ్ళు గేమ్ ప్లాన్ మార్చుకుంటారు. ఏది ఏమైనా ఒకేలాగా ఉండాలి, కానీ ఇలా క్షణానికి ఓ మాట మాట్లాడుతూ ఎవరెవరు దొరుకుతారా, ఎవరెవరి మీద పడిపోదామా అని కాకుండా గేమ్స్ ఎలా ఆడాలి, ఎవరైనా మనకి ఏదన్నా జరిగితే అది న్యాచురల్గా ఉండాలి. ఓకే, ప్రజలకు అనిపిస్తుంది అనమాట వీళ్ళు కావాలనే ఆ పిల్లని టార్గెట్ చేస్తున్నారు, లేదంటే ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అనేసి అనిపిస్తే అప్పుడు మాట్లాడాలి, కానీ ఊరికే మాట్లాడేస్తే అది జనాలకే ఎక్కదనేసి అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.